హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ వేణుగారు వీడియో తీశారు, బట్ అక్కడ నాయిస్ అనేది బాగా వస్తుందని చెప్పేసి నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి మనము ఐడ్రీమ్ మీడియాకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్పింగ్ అనమాట. ఇంకా ఎవరైనా ఐడ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూ చూడని వారు, మా గురించి తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా ఇంటర్వ్యూ అనేది ఫుల్గా వాచ్ చేసేసేయండి. అండ్ మీ లైక్స్ కామెంట్స్ కూడా పెట్టేసేయండి. సో ఇది ఎందుకు చూపిస్తున్నామనంటే, ఆల్రెడీ మనం ఇంటర్వ్యూకి సంబంధించిన అన్ని కూడా వ్లాగ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత రిటర్న్ అయిపోయాము. బ్యాక్ వచ్చేటప్పుడు కిడ్స్ ఇద్దరు కూడా సో చాలా డేస్ అయింది క్రీమ్ స్టోన్స్కి వెళ్ళాక ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అడిగారు. వాళ్ళ కోసం అని చెప్పేసి క్రీమ్ స్టోన్ తీసుకుని వెళ్ళాం. ఫుల్ వ్లాగ్ అయితే చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ చేసుకున్నారండి. పిల్లలు ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీము. మేము ఆర్డర్ చేసుకోలేదు, ఎందుకనంటే ఐస్ క్రీమ్ చాలా హెవీగా అనిపించింది, చాలా క్వాంటిటీ ఉంది. సో వాళ్ళు అదంతా కూడా ఫినిష్ చేయలేరని అర్థమైపోయింది అనమాట. అందుకోసమని ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే మళ్ళీ మేము ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. దట్ నాకు కోల్డ్ కూడా ఉంది, అప్పటికి ఇంకా తగ్గలేదు కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఆర్డర్ చేయలేదు. ఇంకా వాళ్ళ ఫినిష్ చేస్తారో లేదో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. బట్ పిల్లలకు ఏంటి అంటే తినాలని కోరిక, ఆశ ఉంటుంది, కానీ అది ఫినిష్ చేయలేవరండి ఎప్పుడు కూడా. వాళ్ళకి క్రేవింగ్స్ అవన్నీ అట్లా ఆశగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఫినిష్ అయితే చేయరు, మొత్తం కంప్లీట్ అయితే చేయరు అనమాట. సో మీ పిల్లలు కూడా, మీలో కూడా ఇది ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, తినాలని కోరిక ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ వచ్చేసరికి వాళ్ళైతే కంప్లీట్ చేయరు. ఇంకా నేను వాళ్ళకి అలా తినిపిస్తూ ఉన్నాను. వేణుగారు ఏంటి అంటే వీడియో తీస్తున్నారు. అండ్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట, ఎందుకంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటర్వ్యూకి పిలవడము, అదే రోజు 25K అవ్వడం అనేది మాకైతే అసలు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఇంకా ఆ సంతోషంలోనే ఈ సెలబ్రేషన్స్ ఇలా పిల్లలు అడిగారని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. ఇంకా వీళ్ళకంటే ఎక్కువ ఏమీ ఉండదు కదండి, ప్రపంచం అంతా కూడా పిల్లలే మనకి. ఎవరికైనా అంతే, ఎవరి ప్రపంచం వాళ్ళ పిల్లలు ఉంటారు ఫ్యామిలీలో. డెఫినెట్గా చూడండి, మా బాబు వేదార్థ్ వేణుగారికి తినిపిస్తున్నారనమాట. సో ఫస్ట్ వాళ్ళిద్దరు టేస్ట్ చేశారు, వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కూడా మంచిగా టేస్ట్ చేసుకున్నారు వాళ్ళ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి అనేది. సో దాని తర్వాత నాకు తినిపించారు, వేణుగారికి తినిపించారు, టేస్ట్ చేయమని బాగా ఫోర్స్ చేశారు, బాగున్నాయి. ఇంకా మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఐడ్రీమ్ మీడియాలో ఇంకెవరైనా మన ఇంటర్వ్యూ చూడని వారు ఉన్నట్లయితే చూసేసేయండి. సో ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, బికాజ్ ఆఫ్ మీరందరూ లేకపోతే నేను ఈరోజు మీడియా ముందుకు ఇలా వచ్చి మాట్లాడలేకపోయేదాన్ని అనమాట. సో అందుకోసమనే నా కృతజ్ఞత అనేది ఇలా తెలుపుకుంటున్నాను అంతే. అండ్ ఇంటర్వ్యూలో వైష్ణు గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. చాలా కూల్గా జరిగిపోయింది ఇంటర్వ్యూ అంతా కూడా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చందన్నయ్య అండ్ మధు అన్నయ్య ఆల్సో. అయితే ఆయిల్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, తానింపు గింజలు, పల్లీలు వేసేసుకున్నామండి. మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో పసుపు కూడా వేసుకున్నాము. అలానే అన్నంలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మొత్తము ఇప్పుడు తాలింపు అయితే మంచిగా మగ్గింది కదా, మిగిలిన అన్నాన్ని అయితే దీంట్లో వేసాం. నైట్ అన్నం మిగిలితే నిమ్మకాయ పిండి పులిహోర చేస్తారు, ఓన్లీ ఉల్లిపాయ ఎక్కువగా వేసేసి తాలింపు అన్నం చేస్తారు. కొంతమంది ఏమో ఎల్లిపాయ కారం కలిపి కూడా తాలింపు వేస్తారు కదా. రేణు వెల్లిపాయ కారము పసుపు దంచి అన్నంకి పట్టించేసి పోపు వేసుకుంటాం అన్నమాట. అది కూడా హెల్దీ అన్నమాట, గార్లిక్ ఉంటది కాబట్టి, వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. మేమేం చేసేవాళ్ళం, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అన్నం మిగిలితే
లైట్ పసుపు ఉప్పు రాసి ఒక 2 days బాగా ఎండ పెట్టేవాళ్ళు. ఎండబెట్టి అవి వేయించుకొని తినేవాళ్ళు కదా. అవి నూనెలో వేయించుకుంటే బాగా చిన్నప్పుడు మా నాయనమ్మ కూడా మా కోసం అట్లనే చేసి పెట్టించేది. ఇంకా ఆకలి అయినప్పుడు స్నాక్స్ లాగా కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం బౌల్ దాంట్లో పల్లీలు వేసి కరివేపాకు ఇప్పుడు మనము అటుకులు తింటాం చూడండి, ఆ టైప్ ఆఫ్ లో ఉంటది అన్నమాట. సేమ్ మళ్ళీ దాన్ని తాలింపు చేసి పల్లీలు కరివేపాకు వేసి చేస్తే ఎల్లిపాయ కారంతో బాగుంటది. ఎండాకాలం కదా వడియాలు పెడతారు, మినప వడియాలు, మళ్ళీ గుమ్మడికాయ వడియాలు, బియ్యం పిండి వడియాలు, సగ్గు బియ్యం వడియాలు అన్ని పెడతారు. ముందు గుమ్మడికాయ వడియాలంటే పెళ్ళప్పుడు మాత్రమే టేస్ట్ చేసేవాళ్ళం. పెళ్లికి ఖచ్చితంగా పెట్టేవాళ్ళు. మంచిగా అందరు కలిసి ఇలా గుమ్మడికాయ వడియాలు, గుమ్మడికాయ పులుసు విత్ ముద్దపప్పుతోటి ఏంటంటే చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే పెడుతున్నారు. అంటే ఎందుకు వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అంటే మన విలేజెస్ లో మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అంటే నాయనమ్మ వాళ్ళు ఇవన్నీ మనకి అప్పట్లో చేసేవారండి. ఇప్పుడు అయితే అందరికి ఓపికలు లేవు, అవి చేయడానికి టైం ఉండట్లేదు. అన్ని అంటే అప్పట్లో మనం అవన్నీ కూడా ఎంజాయ్ చేసాం. ఆ కాలంలో అందరితోటి మనం అట్లా ఎంజాయ్ చేసాం కాబట్టి అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు ఎప్పుడు తిండి గురించైనా వాటి గురించైనా మాట్లాడుకుంటున్నారా అనుకోవచ్చు. ఇప్పుడే లేచి బ్రష్ చేసుకొని వచ్చింది, బ్రష్ చేసుకొని వాటర్ అయితే తాగుతుంది. ఫుల్ అయిపోయింది, ఇది ఆగిపోయింది బ్యాటరీలో అంట. బ్యాటరీలో ఇది పెట్టేసాడు. వస్తుంది నువ్వు చేసి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. తాలింపు అన్నం అయితే అయిపోయింది చేయటము. చాలా ఈజీ, సింపుల్. ఓకే, వస్తుంది అది నా వీడియో వస్తుంది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. పార్క్కి వచ్చాము. సో వర్షం పడుతుంది, వాకింగ్ చేసాము, కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. రిలీఫ్ అవుతుంది, మళ్ళీ నైట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.